సంతోషము. సోమారపు సత్యనారాయణ గారు నేటి తరానికి కూడా ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు. ఆయన ఓపిక, సహనము, మరి ఒక పని తీసుకుంటే ఆ పని పూర్తి చేయడం కోసం ఒక సిస్టమేటిక్గా దాన్ని పూర్తి చేయడంలో ముందు వరుసలో ఉంటారు. మున్సిపల్ చైర్మన్గా చాలా అద్భుతంగా రామగుండాన్ని తీర్చిదిద్దిన ఘనత వారికి దక్కింది. ముఖ్యమంత్రి గారు కూడా ఆర్టీసీని అంతే గొప్పగా కష్టాలలో ఉన్న ఆర్టీసీని గట్టెక్కించి బంగారు తెలంగాణకు బాటలు వేస్తారని వారు ఆశించినారు. ఖచ్చితంగా ఆ దిశగా వారు అడుగులు వేస్తూ ఉన్నారు. ఇవాటి యువతరానికి కూడా మా వెంకన్న గారు కరీంనగర్ నుంచి ఏ విధంగానైతే ఎవ్వరు కనబడ్డా మంచి నవ్వుతో, ప్రేమతో, ఆప్యాయతతో, చిన్న పెద్ద లేకుండా అందరినీ వెన్నుతట్టి నడిపిస్తూ ఉన్నారు. మా ప్రాంతంలో కూడా సోమారపు సత్యనారాయణ గారు అటు ఇంజనీర్గా, ఇటు ప్రజాప్రతినిధిగా చరిత్ర చదవకపోయినా కళ్ళ ముందట కనబడేటట్లు కులానికి ఆదర్శంగా నిలుస్తున్న వీరిని సన్మానించడం మనందరికీ గర్వకారణంగా భావిస్తూ ఈ సన్మానాన్ని ఎంతో కష్టపడి 1-4 సార్లు నాకే బాధ అనిపించింది. బొమ్మెంకన్న గారు 2-3 సార్లు మాట్లాడి ఆహ్వానిస్తూ ఉంటే మరి ఆ విధంగా ఒక్కొక్క వ్యక్తికి దాదాపు 2 సార్లు ఫోన్ చేసి ఆహ్వానించి ఖర్చుతో కూడినటువంటి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఇక్కడ నిర్వహణ కమిటీని కులం పక్షాన, మారుమూల ప్రాంతం పక్షాన వారిని అభినందిస్తూ సోమారపు సత్యనారాయణ గారు, బొమ్మెంకన్న వారు ఇంకా మా కింది తరాలకు కూడా ఆదర్శంగా ఉండేటట్లు వారు నిలుస్తారని ఆశిస్తూ వారికి ఇంకా భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ వారిని హృదయపూర్వకంగా మరి సన్మానిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై తెలంగాణ.